ఓం మహాగణపతే నమ, ఓం సరస్వత్యై నమ, ఓం హయగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, శ్రీమద్ రామాయణంలో అత్యంత సుందరమైనది, అత్యంత ఫలప్రదాయమైనటువంటి సుందరాకాండ 5వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. రామ 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 శ్రీరామ రామ 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 రామ. మనం గత వారం చెప్పుకున్నామండి, హనుమంతుల వారు తన కార్యదీక్షలో వచ్చిన అడ్డంకులన్నింటినీ కూడా అవలేలగా దాటి సింహిక అనేటువంటి రాక్షసుని కూడా చంపి సముద్ర గణాన్ని పూర్తి చేస్తున్నాడని చెప్పుకున్నామండి. ఎప్పుడైతే సింహిక అనే రాక్షసుని కూడా చంపి సముద్ర లగ్నాన్ని పూర్తి చేయబోతున్నాడో దేవతలు, యక్షులు, ఋషులు వీళ్ళంతా కూడా హనుమంతుల వారి మీద పుష్పవానాన్ని కురిపించారటండి. దుష్కరమైనటువంటి ఇటువంటి కార్యాన్ని అవలేలగా సాధించి హనుమంతుల వారు త్రికూట పర్వతం మీద కాలు మోపాడటండి. ఎప్పుడైతే త్రికూట పర్వతం మీద కాలు మోపాడో అక్కడ ఉన్న వృక్షాలన్నీ కూడా ఆయన పైన పుష్పాలను రాయి చేయటండి. అవి చూస్తుంటే హనుమంతుల వారి మీద పుష్పాలన్నీ పడి ఆయన ఏదో ఒక పుష్ప గుట్ట అంటే పూల గుట్టలాగా ఆయన కనపడుతున్నాడటండి. తల ఎత్తి త్రికూట పర్వతం పైన ఉన్నటువంటి లంకాపట్నాన్ని చూశాడటండి. ఏమంటున్నాడంటే అండి, శతాన్యహం యోజనానాం ప్రమేయం శుభహ్యూనపి కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. నేను ఎన్నో వందల యోజనాలు దాటగల సమర్థుణ్ణి, ఈ 100 యోజనాలు నాకు ఒక లెక్క అని హనుమంతుల వారు భావించారంటే. అంతేకాకుండా మహాపరాక్రమశాలి అయినటువంటి హనుమంతుల వారు ఏమీ బడగ లేకుండా, అంటే ఏదైనా ఒక పని చేసాం అనుకోండి, మనం చాలా అలసిపోతాం కదా, 100 యోజనాల సముద్రాన్ని దాటి కూడా ఆయన నిశ్చలంగా ఉన్నాడటండి. నిశ్వాసాలు తీసుకుంటున్నాడా లేదో అన్నట్టుగా ఉన్నాడటండి ఆయన. అంటే బడలిక ఏమీ లేదు. ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే ఇటువంటి స్థితి సాధకునికి అత్యంత ఆవశ్యకము. ఆసనం పైన ఉండి సాధన చేసేటప్పుడు ఆసనం పైనుంచి లేచిన తర్వాత కూడా ఏ విధమైన బడలిక లేకుండా నిశ్చలంగా ఉన్నట్లయితే అది సాధకుడి యొక్క పరిపూర్ణ స్థితిని తెలియజేస్తుంది. ఇక్కడ హనుమంతుల వారి యొక్క స్థితి కూడా అదే విధంగా ఉంది. ఈ విధమైనటువంటి స్థితిని చేరే వరకు సాధకుడి యొక్క సాధన పూర్తి కాదు. అర్థమైందండి? ఇక్కడ మనం చెప్పుకుంటే సముద్రం 100 యోజనాలు అంటే కేవలం ఏదో పరిణామ మాత్రంగా కొలవడానికి చెప్పినట్టుగా కాకుండా దీంట్లో ఉన్న తత్వ బోధన మనం అర్థం చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. సుందరంగంలో అన్నీ ఇలాగే ఉంటాయండి. ఎన్నో విషయాలు మనం చూస్తుంటే ఏదో కచ్చప్పుకుంటున్నాం అనుకుంటాం, కానీ అందులో ఎంతో విషయ పరిజ్ఞానం ఉందండి. 100 యోజనాలు అంటే 1 2 సున్నాలు కలిపితే 100 అవుతుందండి. 1 2 సున్నాలు తత్వజ్ఞానాన్ని తెలియజేస్తుంది. తత్వజ్ఞానం కలగటం అంటే సంసార సాగరాన్ని దాటటం కింద మనం లెక్కేసుకోవచ్చు అండి. అందుచేతనే ఈ 100 అనే సంఖ్యచే తత్వజ్ఞానాన్ని తెలియజేస్తున్నారండి. తత్వాలు 3 రకములు: భగవత్ తత్వము, జీవతత్వము, ప్రకృతి తత్వము. ఈ జీవతత్వము, ప్రకృతి తత్వము రెండూ కూడా భగవత్ తత్వం పైనే ఆధారపడి ఉన్నాయి. భగవత్ తత్వం లేకపోయినట్లయితే ఈ జీవతత్వము, ప్రకృతి తత్వము కూడా రెండు ఆధారం లేకుండా ఉన్నవి, అవి లేనివిగానే పరిగణించబడతాయి. అది మీకు ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే 100 అని రాసామనుకున్న 1 2 సున్నాలు, ఇందులో 1 పక్కన ఉన్న 2 సున్నాలకి చాలా విలువ ఉంది. ఆ 1 తీసేస్తే 2 సున్నాలు మాత్రమే, అక్కడ అవి విలువ లేకుండా ఉన్నాయి. ఎప్పుడైతే 1 పక్కన 2 సున్నాలు ఉన్నాయో అప్పుడు వాటికి కూడా విలువ వచ్చింది. అర్థమైందండి మీకు? 100 అంటే 1 పక్కన 2 సున్నాలు వేసాము, 1 తీసేస్తే అంటే భగవత్ తత్వాన్ని తీసేసామంటే ఈ జీవతత్వము, ఈ ప్రకృతి తత్వం కూడా 2 లేనివిగానే పరిగణింపబడతాయి. అంచేత భగవతత్వము ఎంతో ఇంపార్టెంట్. ఈ భగవతత్వం అంటే సంసార సాగరాన్ని దాటటం అన్నమాట, ఒక పరిణితి చెందిన తత్వముగా మనం భావించవచ్చండి. అటువంటి తత్వజ్ఞానం కలగటమే
100 యోజనముల సముద్రాన్ని దాటడం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలండి. అంతేకాకుండా కారణంతు జ్ఞేయ, కారణతత్వం చే ధ్యానింపవాలని శాస్త్రం చెప్తుంది. దీనిని తెలియజేయడానికి కోసమే పెద్దలు ఆయుర్దాయాన్ని 100 ఏళ్ళు అని చెప్పడం జరిగిందండి. తత్వజ్ఞానము కలుగునంత వరకే ఈ శరీరంతో బంధం ఉంటుందండి. శరీరముచే సంబంధం కలిగి ఉండేటే ఆయుర్దాయము. అర్థమైందండి? ఈ ఆయుర్దాయము ఇదంతా కూడా ఆయుష్ ఇదంతా మనం ఏమేమి చెప్పుకుంటే ఇదంతా శరీరానికే, కానీ లోపడున్న ఆత్మకి కాదు. ఇలా కారణ స్వరూపమును తెలుసుకోవటమే నిండు 100 ఏళ్ళు నిండుట. ఇట్లు 100 యోజనముల సముద్రాన్ని దాటడం అంటే తత్వజ్ఞానాన్ని కలిగి సంసార సాగరాన్ని దాటి భగవద్ ఆజ్ఞసే శరీర సంబంధం పొందుట. అది మహాపురుషుల స్థితి. అది హనుమంతుల వారు లంకని చేరుకునే స్థితి. మరి హనుమంతుల వారు లంకా నగర ప్రవేశం చేయబోతున్నారు. ఆ చేయబోయే ముందు ఒక్కసారి హనుమంతుల వారి మనం భజన విందామా? ఆంజనేయ వీర హనుమత శూర, ఆంజనేయ వీర హనుమత శూర, ఆంజనేయ వీర హనుమత శూర, వాయుకుమార వానర వీర, వాయుకుమార వానర వీర, ఆంజనేయ వీర హనుమత శూర, ఆంజనేయ వీర హనుమత శూర, వాయుకుమార వానర వీర, వాయుకుమార వానర వీర, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఆంజనేయ వీర హనుమత శూర, ఆంజనేయ వీర హనుమత శూర, వాయుకుమార వానర వీర, వాయుకుమార వానర వీర, ఆంజనేయ వీర హనుమత శూర, ఆంజనేయ వీర హనుమత శూర, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. పవనసుతుడైనటువంటి హనుమంతుల వారు పర్వతాలపై సంచరిస్తున్నాడంటండి. పుష్పించిన చెట్లపై విహరిస్తున్నాడటండి. వనాలు, సరస్సులు, నదులు, మైదానాలు ఇవన్నీ అలా చూసుకుంటూ వెళ్ళి అలా సుందరమైనటువంటి లంకా నగరాన్ని చూస్తున్నాడటండి. లంక చుట్టూ కలువలతో, పద్మాలతో అలంకృతమైన కందకాలతో చుట్టుకోబడిన రావణ పాలితమగు లంకాపట్నాన్ని హనుమంతుల వారు చూశాడటండి. రావణుడు సీతమ్మని అపహరించాడు కాబట్టి ఏ క్షణమైనా రాముల వారు వస్తారేమోనని విపరీతమైన రక్షణ వ్యవస్థ, ఎటు చూసినా రాక్షసులు ఆయుధాలు తీసుకుని తిరుగుతూ ఉన్నారట. పెద్ద పెద్ద మేడలు, 5-6 అంతస్తుల మేడలు అయి ఉన్నాయటండి. ఇదేదో దేవేంద్రుని అమరావతియా అన్నట్లుగా అంత వైభవంగా ఉందటండి. దీనిని వాల్మీకి వారు చక్కటి ఒక ఉపమానాలతో పోల్చారండి. ఈ పట్టణం ఒక అందమైన పడుచులా ఉందటండి. ప్రాకారమే దాని జగనం, చుట్టూ కందకాలలో ఉన్న జలమే దాని వస్త్రాలు, ఆయుధాలే శిరోజాలు, బురుజులే కుండలాలు. ఈ విధంగా స్త్రీలా వెలిగిపోతున్న ఆ లంకా మహాపట్టణాన్ని హనుమంతుల వారు వీక్షిస్తున్నాడటండి. లంకా నగరం త్రికూట పర్వత శిఖరంపై ఉంది. త్రికూట పర్వతం అంటే స్థూల సూక్ష్మ కారణ దేహాల సంఘాతమే త్రికూటము. ఈ నగరం విశ్వకర్మచే నిర్మించబడింది. ఎంత బాగా ఈ నగరం ఉందంటే ఈ మనసులో భావనండి. మనసు పెట్టి ఈ నగరాన్ని విశ్వకర్మ నిర్మించాడా అన్నట్లుగా ఈ నగరం ఉందటండి. శరీరంలోని వివిధ అంగాలు చక్కగా ఉంటే ఏ విధంగా మోహాన్ని కలిగిస్తుందో ఆ విధంగా హనుమంతుల వారు కూడా మోహానికి గురవుతున్నారటండి. హనుమగాంచిన ఈ లంకా పట్టణాన్ని వాల్మీకి వారు సవిస్తారంగా చక్కగా వర్ణించడం జరిగిందండి. ఒక రాజనగరకు ఉండాల్సినటువంటి మణి, మాణిక్య, వజ్ర, వైడూర్య, కాంచనాదులు, రథ, గజ, త్వరగ వాహనాలు ఇవన్నీ కూడా చూసేటట్టండి. లంకాపట్నంలో సోల, ముద్గర, ఖడ్గాది శస్త్రాలను ధరించి సంచరిస్తున్నటువంటి రాక్షసులను చూసి ఇదేదో పాములు నివాసం ఉండే గుహలా ఉంది అని అనుకున్నట్టండి. లంక చుట్టూ ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థ, చుట్టూ ఉన్నట్టు సముద్రము,
ఇవన్నీ చూసి హనుమంతుల వారు నిజంగానే భ్రాంతికి లోనయ్యేటండి. ఏం ఆలోచిస్తున్నాడంటే ఆయన దాట వీలు లేని సముద్రం, ఒకవేళ దాటి వచ్చినా కూడా దాట వీలు కానిది ఈ అగడ్త, అది దాటి వచ్చినా కూడా లెక్కలేనంత సైన్యం. రాముడు వానరులతో వచ్చి వీరితో యుద్ధం చేయగలడా? ఇది సాధ్యమా? చూసారండి, అలా ఆయన భ్రాంతికి లోనయ్యేటండి. ఏదైనా ఒక పని సాధించాలంటే మనం సామ దాన భేద దండోపాయాల్ని ఆలోచిస్తాం. హనుమంతులు కూడా ఆ విధంగానే ఆలోచిస్తారండి. వరకు వాళ్ళు మూర్ఖులు ఈ రాక్షసులు, వీరికి సామం పనికి రాదు. వ్యాకారాలు బంగారు రేకులతో, ఇళ్ళన్నీ వెండితోని తాపడి చేసి ఎటు చూసినా కాంచనమయం, వీరికి ఏమి ఇవ్వగలం? ఒకవేళ ఇస్తే లొంగుతారని అనిపించిన రాముల వారు ఇప్పుడు అయోధ్య విడిచి అడవుల్లో ఉంటున్నాడు, ఆయన ఏమి ఇవ్వగలడు? దాన, అది కూడా ఉపయోగం లేదు. నేను వానరుణ్ణి, వారు రాక్షసులు, జాతి, భాష, భావం, ఆలోచనలు ఇవన్నీ కూడా చాలా భేదంగా ఉంటాయి. అంచేత భేదోపాయం కూడా ఉపయోగం కాదు. ఇక్కడున్న సైన్యాన్ని చూసిన తర్వాత దండోపాయం కూడా నిరుపయోగమే. మరి దీనిని జయించడం సాధ్యమా అనే ఆలోచనలో పడ్డాడండి. నిజమే, దేహభ్రాంతిని సాధించడం అందరి వల్ల కాదండి. అందుకే అంటారండి, శక్యతే ఘన కల్లోల భీమా లంఘయితుం నది నతు తారుణ్య తరల తృష్ణ తరలి తాంతరా. మహాకల్లోలమై మహాభయంకరమైనటువంటి నదిని దాటవచ్చేమో కానీ యవనంచే చంచలమై భోగతృష్ణతే కలుషితమైన దేహ భ్రాంతి అనే సంకల్పాన్ని దాటడం చాలా కష్టమని యోగ వాసిష్టంలో చెప్పడం జరిగిందండి. దీన్ని మనం ఇక్కడ ఎందుకు కోట్ చేసుకున్నామంటే, హనుమంతులు అంటే వారే వజ్ర సంకల్పుడు, మహావీరుడు, అటువంటి ఆయనే దేహభ్రాంతికి లోనయ్యాడు. ఇంకా ఎలా విచారిస్తున్నట్టండి, ఈ సముద్రాన్ని దాటి ఎవరు రాగలరు అంటే, సముద్రాన్ని దాటి రాగల శక్తి యుక్తులు ఉన్న వాళ్ళు ఎవరు? సుగ్రీవుడు, సూర్యపుత్రుడైనటువంటి సుగ్రీవుడు రాగలడు. నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే. జ్ఞానాన్ని మించిన దానికంట పవిత్రమైనది ప్రపంచంలో మరేమీ లేదు. అంచేత అటువంటి జ్ఞాన సంపన్నుడైనటువంటి నీలుడు అంటే అగ్నిపుత్రుడైన నీలుడు కూడా రాగలడు. సుగ్రీవుడు, నీలుడు, హనుమంతుల వారు మరియు అంగదుడు. ఎప్పుడు సంకీర్తన పీడేటండి, ఎప్పుడు భగవంతుడు నామం జపిస్తూ ఉంటాడండి అంగదుడు. ఆయన ఈ నలుగురు మాత్రమే రాగలము ఈ లంకలోకి అని మరో భ్రమలో ఉన్నట్టండి. మిగతా వాళ్ళు ఎలా వస్తారు? ఇది ఆయన చింత. ఒక్కసారే జూలు పిలుచుకున్నట్టుగా ఆ భావాల నుంచి బయటకు వచ్చి, ఏమిటి నేనేం ఆలోచిస్తున్నాను, ఎందుకు ఈ ఆలోచనలన్నీ నాలో, ఇది తప్పు, ఇది కాదు, ఎందుకు ఈ అనవసరమైన ఆలోచనలన్నీ, నేను వచ్చిన పని ఏమిటి, ముందు సీతమ్మ బ్రతుకుందో లేదో, ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, రాముల వారికి చెప్పాలి, ఈ పనిని మానేసేసి నేను అనవసరమైన ఆలోచనలు చేస్తున్నాను, ఏమైనా సరే ఎలాగైనా సరే ఈ రాత్రికి నేను లంకలో ప్రవేశించాలి, సీతమ్మ వారిని చూడాలి, నేను ఈ దేహం అంటే చాలా అజానుభావుడుగా ఉన్నాడు కదా, ఈ దేహంతో లంకలో ప్రవేశించలేను, ఇలా వెళ్తే వాళ్ళు రాక్షసులు నన్ను గుర్తుపడతారు, అంచేత నేను చాలా చిన్నవాడిగా మారిపోతాను, రాత్రి వరకు వెయిట్ చేస్తాను, చీకటి పడిన తర్వాత లంకలోకి ప్రవేశిస్తాను అని హనుమంతులు వారు అనుకుంటున్నారంటే మనసులో. ఇక్కడ విషయం గురించి చెప్పుకోవాలండి. భావకార్యము, భావ స్వప్నము. భవిష్యత్తుపై దృష్టి పెట్టి వర్తమానంలో ఏం చేయాలో అది చేయకుండా భావ స్వప్నంలో ఉంటే చేయాల్సిన పని ఆగిపోతుంది. సాధకులు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా సాధనలు అంటే వర్తమానంలో మనం ఏం చేయాలో అది చేస్తే కృతకృత్యులు అవుతాము. సాధకులు ఇది గమనించాలి. రావణుడు దురాత్ముడు, దుర్మార్గుడు, వాడికి తెలియకుండానే నేను సీతమ్మ వారిని వెతకాలి. సాధారణంగా దూతలు చేయాల్సిన కార్యాన్ని ప్రభువులే నిర్ణయిస్తూ ఉంటారు. కానీ కొంతమంది బుద్ధి లేని అతిథులు ప్రదర్శించే దూతలు స్వామి కార్యాన్ని పాడు చేస్తూ ఉంటారు. ఏమంటే గాతయంతి కార్యాన్ని దూతాహ పండిత మానినః అంటే మేము గొప్పవాళ్ళమని విరవీగే దూతలు కార్యాన్ని నాశనం చేస్తూ ఉంటారు. నేను అలా కాకుండా వచ్చిన పని మీద శ్రద్ధ పెట్టి నేను సీతమ్మ వారిని వెతకాలి. ఈ రూపంలో ఇక్కడ ఉంటే ప్రమాదము, నేను చిన్నవాడిని అయిపోవాలి, ఎవరికి కనిపించకూడదు, రాత్రి కాగానే నేను లంకలోకి వెళ్తాను అని
మార్జాలం అంత చిన్న పిల్లిలాగా చిన్నగా అయిపోయేటండి. అంటే పిల్లితో ఎందుకు పోల్చారంటేనంటే పిల్లిలాగా అవ్వలేదండి. పిల్లిలా ఎందుకు పోల్చారంటే పిల్లికి రాత్రులు కళ్ళు బాగా కనపడతాయండి. ఈయన కూడా రాత్రివేళ నెతకాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. రాత్రివేళ పిల్లికి చాలా అద్భుతంగా కళ్ళు కనపడతాయండి. అందుకని వాల్మీకి వారు మార్జాలంతో పోల్చడం జరిగింది. గమనించ ప్రార్థన. పెద్ద మనసు గలవారే చిన్నవారిగా ప్రవర్తించాలని అనుకుంటారు. అహంకారాన్ని పక్కన పెట్టి ఎవరైతే తాము చిన్నవాడమని బాధిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తుంటారో వారు తప్పకుండా వారు కృతకృత్యులు అవుతారు అని ఇక్కడ మనం గ్రహించాలండి. అందరూ ఇప్పుడు రాత్రి కోసం వేచి ఉన్నారండి. రాత్రి అంటే చీకటి ఆవరించిన సమయము. అజ్ఞానమే చీకటి. అజ్ఞానం ఆవరించినప్పుడు జీవులు మొహంలో పడి కొట్టుకుంటూ ఉంటారండి. అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానంచే ఆవరించిన జీవులు మోహాన్ని పొందుతూ ఉంటారు అని భగవద్గీతలో చెప్పడం జరిగిందండి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యశ్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతి మునేహే అన్నది భగవద్గీత. సర్వభూతములకు ఏది రాత్రియో అప్పుడు జ్ఞాని మెలకుగా ఉంటాడో, సర్వభూతములకు ఏది పగలో అప్పుడు దానిని జ్ఞాని రాత్రిగా భావిస్తాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే హనుమంతుల వారు మహాజ్ఞాని అని రాత్రి తన కార్యాన్ని నిర్వర్తించాలని నిర్ణయించుకుంటాం సముచితం అని మనం అర్థం చేసుకోవాలండి. సూర్యే చేస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశక మాత్ర సన్ బభువాద్భుత దర్శన. సూర్యుడు అస్తమించాడండి. హనుమంతుల వారు పిల్లి అంత చిన్నగా మారిపోయేటండి లంకలో ప్రవేశించడానికి. పవనసుతుడు ఎగిరి లంకలో ప్రవేశించేటండి. ఉన్న భవనాలను చూసి ఆశ్చర్యపోయాడండి. భవనాల స్తంభాలన్నీ బంగారంతో చేయబడి ఉన్నాయంటండి. ఇళ్ళన్నీ వెండితో తాపించి ఎటు చూసినా కాంచనమయమే. అంతా హిందీలో బంగారాన్ని సోనా అంటారండి. బంగారం ఉన్న చోట నిద్ర ఉండదు. నా నిద్ర వాళ్ళకి రాదు. ఇంత సంపద ఉంది కాబట్టి చుట్టూతా హరివీర భయంకరమైన రాక్షసులతో కాపలా పెట్టుకునండి. రావణాసురుకు ఉన్నంత కాపలా అయోధ్యలో లేదు, మిథిలిలో లేదు. ధర్మాత్ములైన దశరథ జనకులకు భద్రత అవసరమే లేదు. ఆ రోజు రావణాసురుకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రక్షణ వ్యవస్థను చూసాం. మళ్ళీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా చూస్తున్నాం. సరిగ్గా అప్పుడే చంద్రోదయం అయిందటండి. సహస్రకిరణాలతో తారల మధ్యకి చంద్రుడు వచ్చాడంటండి. వెన్నెలు పూజిస్తున్నాడంటండి. మీకు ఒక విషయం తెలిసిన, చంద్రుడు సాక్షాత్ వైకుంఠం లక్ష్మీదేవికి సోదరుడు అవుతాడండి. సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి. మన శ్రీ సూక్తం చదివినప్పుడు కూడా చంద్రాం హిరణ్యం లక్ష్మి అని మనం చదువుతూ ఉంటామండి. హనుమంతుల వారు సీతమ్మ వారిని వెతకడానికి వెళ్తున్నాడు కాబట్టి తన వంతుగా చంద్రుల వారు కూడా సహాయం చేస్తున్నారా అన్నట్టుగా చంద్రుడు వచ్చాయండి. ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావం వల్ల ఈ ఎపిసోడ్ని ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ వారం మనం లంకలోకి హనుమంతుల వారి ప్రవేశము, లంకినితో సంవాదము తెలుసుకుందామండి. రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 రామ. ఓం తత్సత్.